హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, అలాగే పెన్షన్లు అండి ఏప్రిల్ నెలకు సంబంధించిన వాటి గురించి పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అండి. ఈ పొద్దు 24 ఏప్రిల్ 2024 సాయంత్రం 5 గంటలకైతే చేస్తున్నాను ఈ వీడియో అండి. సో ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ ప్రకారం బిల్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే సో నిధి యాప్లో పెన్షన్స్ బిల్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదండి. సో పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే నిధి యాప్లో డౌన్లోడ్ అవ్వడం లేదు. సో అదేవిధంగా ఇక నిధి యాప్లో ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే అంటున్నారండి. పే స్లిప్స్లు కానీ ఏవైనా. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నిధి అని టైప్ చేసిన తర్వాత మీకు ఎన్ అనే పెద్ద ఎన్ అని అయితే ఒక లెటర్ అయితే ఉంటుంది. సో అది అఫీషియల్ అండి. నిధి యాప్ అఫీషియల్ యాప్ అది. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ లోగో వచ్చి తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ అని నిధి అని రావడం జరుగుతుంది. ఇక మీరైతే ఆ లాగిన్ని ఫేస్ ఐడితో కానీ ఫింగర్ ప్రింట్తో కానీ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చండి. సో ప్రతిసారి మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా ఒకసారి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కనుక వన్ టైం లాగిన్ అయిన తర్వాత మీ అథెంటికేషన్ అనేది ఫేస్ ఆర్ ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత పే స్లిప్స్ అని అయితే రావడం జరుగుతుందండి. సో ఈ పే స్లిప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్ అనేది డౌన్లోడ్ కావడానికి మీకు డిస్ప్లే అవుతుందండి. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకైతే రెగ్యులర్ శాలరీ, నెట్ అమౌంటు, డిడక్షన్స్, గ్రాస్ శాలరీ అయితే చూపేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏప్రిల్ నెల అని కాదు మునుపటి నెలకి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక పే స్లిప్స్లో మనం చూసుకున్నట్లయితే పెరిగిన డిఏతో అంటే 30.03 డిఏతో అయితే పే స్లిప్స్ అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక బిల్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే బిల్స్ అన్నీ కూడా 2024 అనే సిరీస్తో జనరేట్ అవుతున్నాయి. ఈ చాలా వరకు బిల్లు అన్నీ కూడా ఎస్టీఓ గారు అప్రూవ్ చేస్తున్నారండి. సో ఈ బిల్ పేమెంట్ స్టేటస్ కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మీరు నిధి యాప్లో చెక్ చేసుకున్నట్లయితే పేమెంట్ ఈ అప్రూవల్ ఎవరికైతే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయ్యింటో ఆ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. అంటే ఈక్వల్ టు గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నట్టు సమాచారం. సో పెన్షన్ల పే స్లిప్స్ అయితే ఇంతవరకు డౌన్లోడ్ కాలేదండి. సో ఈ విధంగా మనము డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఎవరెవరికి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయన్న విషయానికి వచ్చినట్లయితే గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, పోలీస్ శాఖ, విద్యాశాఖలో కొన్ని ట్రెజరీలు, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అయితే పే స్లిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ విధంగా జీతాలు మరియు పెన్షన్లు అండి ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ సంబంధించిన పూర్తి అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో అక్కడ మన ఏపీ స్టేట్లో వివిధ స్టేట్ ఎస్టీఓ పరిధిలో అయితే చాలామంది పెన్షనర్స్ మరియు ఉద్యోగులు ఉన్నారు. సో మీ సలహాలు, సందేహాలు అయితే వాళ్ళతో పంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.